హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అయితే మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇవి చిన్న పోస్టులే, బట్ పర్మనెంట్ ఉద్యోగాలు అండ్ జాబ్ లొకేషన్ మనకు హైదరాబాద్లో అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే మనకు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది అనమాట ఈ నోటిఫికేషన్ అనేది. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వీడియో నెట్వర్క్ చూసి క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే అప్లై చేసుకోండి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మనకు 10th క్వాలిఫికేషన్తో పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో కూడా పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. మీకు రెండు కూడా చెప్తాను. అయితే బ్రదర్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ ఏంటంటే, నేను మన సబ్స్క్రైబర్స్కి ఏదో ఒక నోటిఫికేషన్ అనేది యూజ్ అవుతుందనే ఉద్దేశం కొద్దీ ప్రతి నోటిఫికేషన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉంటాను. వాటిలో మనకి ఎన్ని పోస్టులను ఉండని, మనకు 1000 పోస్టులను ఉండని, 10 పోస్టులను ఉండని, లేదంటే 20 పోస్టులను ఉండని, మనకు కొంతమంది కన్నా సబ్స్క్రైబర్స్ యూజ్ అవుతుంది అనే ఉద్దేశం కొద్దీ అప్ చేస్తూ ఉంటాను అనమాట నోటిఫికేషన్ వీడియోస్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి, వేకెన్సీ బాగున్నాయని. లేదు వేకెన్సీ తక్కువ ఉన్నాయనుకొని మీరు వద్దు అనుకుంటే డ్రాప్ అవ్వండి అంతే. బట్ ఏంటంటే యాజ్ ఏ యూట్యూబర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, నోటిఫికేషన్ అప్డేట్ ఇవ్వాలి. కాబట్టి నేను ప్రతి నోటిఫికేషన్ అప్డేట్ అయితే మీకు ఇస్తూనే ఉంటాను. కాబట్టి మీకు ఉద్యోగం కావాలి, ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఎటువంటి బలవంతం అయితే లేదు. ఇక మెయిన్ టాపిక్ ఏంటంటే, వీడియోలో వెళ్ళే ముందు చిన్న అప్డేట్. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మేము చాలా కొద్దిగా బూస్టప్ అయితే ప్రతి ఒక్క లైక్ చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జనరల్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్, ప్రతి ఒక్కరు కూడా. ఇక మెయిన్ టాపిక్ అయితే, మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఈ అఫీషియల్ నోటిఫికేషన్ మా టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇది వచ్చేసి ఏంటంటే, మనకు హైదరాబాద్ తెలంగాణ నుంచి రావడం జరిగింది. ఇది మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి అయితే మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నుంచి మనకు రావడం జరిగింది. మనకు బ్రిక్స్ అంటారు. ఇదైతే మనకు సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ అండ్ డయాగ్నోస్టిక్స్ బ్రిక్స్ అంటారు. ఏం లేదు, మనకు డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ ఉంటుంది కదా, వాటి విభాగం సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. దానిలో వాటిలో రిలేటెడ్ ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేస్తూ ఉన్నారు. ముందుగా మనకు ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం చూసుకుంటే, ఆగస్టు 25, 2025 మనకు ఆగస్టు 25న నోటిఫికేషన్ వచ్చింది. అండ్ అదే రోజున ఆన్లైన్ అప్లికేషన్ జరిగింది, స్టార్ట్ అయింది. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు సెప్టెంబర్ 30, 2025. ఈ నెల 30 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అనేది వచ్చి కూడా మనకు ఎక్కువనే అవుతుంది, 10 days అవుతుంది. అయితే ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరు కూడా తెలియదు అనమాట. కాబట్టి ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. అయితే బ్రదర్, మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి సెప్టెంబర్ 30 తేదీ వరకు టైం అవుతుంది. బట్ ఏంటంటే, మీరు మళ్ళీ ఆన్లైన్ ద్వారా అప్లై చేసిన ఫామ్ని మీరు బై పోస్ట్ ద్వారా తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే తెలంగాణ సెంటర్ ఉందో అక్కడికి మీరు బై పోస్ట్ ద్వారా పంపించాలి, ఆఫ్లైన్ ద్వారా. దానికి లాస్ట్ డేటు అక్టోబర్ 10, 2025. మనకు నెక్స్ట్ మంత్ 10వ తేదీ వరకు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేయాలి. ఆన్లైన్ ద్వారా అప్లై చేసింది ఏ అడ్రస్ పంపించాలి ఏంటి మొత్తం కూడా నేను ఇదే వీడియో చెప్తాను. వీడియో నెట్వర్క్ చూడండి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్టే బ్రదర్, మనకు సబ్స్క్రైబర్స్కి ఏవైతే యూజ్ అవుతుందో, ఏవైతే క్వాలిఫికేషన్ తగ్గట్టు పోస్టులు ఉన్నాయో అవి మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ ముందుకు వచ్చేసి 5th నెంబర్ ఉంది కదా, నేమ్ ఆఫ్ ద పోస్ట్ స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ అని. ఇది అనమాట. అంటే మినిమం 18 years, మ్యాక్సిమం 25 years ఉంటే ప్రతి ఒక్క క్యాస్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఒకటి యువర్ వాళ్ళకు, ఒకటి ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు. లెవెల్ 1 కింద మీకు సాలరీ వస్తుంది. మనకు బేసిక్ పే మనకు 18,000 అవుతుంది. బట్ అన్ని ఎలిమెంట్స్ కలుపుకుంటే కానీ మీకు ఓవరాల్ మీకు 32,000 అప్పుడు మీకు సాలరీ వస్తుంది అనమాట. ఇక స్కిల్ వర్క్ అసిస్టెంట్కి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కన్నా చూసుకోండి, మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ రికగ్నైజ్డ్ బోర్డ్ అనమాట. 10th పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి హైయర్ క్వాలిఫికేషన్ కానీ ఏది కూడా అవసరం తెలియదు అనమాట. సింపుల్గా 10th పాస్ సరిపోతుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు నేమ్ ఆఫ్ ద పోస్ట్ 4th ఉంది కదా, జూనియర్ అసిస్టెంట్ 2 అని. ఇదనమాట. ఓవరాల్గా 2 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఒకటి యువర్ వాళ్ళకు, ఒకటి ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకు. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 20 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్టీ వాళ్ళకు ఉంది కాబట్టి ఒక పోస్టు వాళ్ళు 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. వీళ్ళకు శాలరీ వచ్చేసి లెవెల్ 2 కింద వస్తుంది. 19,900 నుండి బేసిక్ పే ఉంటుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్ మీకు ఇంచుమించు 40,000 వరకు దగ్గర శాలరీ అయితే వస్తుంది. ఇక జూనియర్ అసిస్టెంట్కి క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్రదర్, క్యాండిడేట్ షుడ్ పాస్డ్ 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్. 12th అంటే ఇంటర్మీడియట్ అనమాట. ఇంటర్మీడియట్లో మీరు ఎన్ని గ్రూప్, బైపీసీ కానీ, సిఈస్ కానీ, హెచ్ఈస్ కానీ ఏ గ్రూప్ చేసినా అప్లై చేసుకోవచ్చు. లేదంటే కానీ డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే బ్రదర్, వీటితో పాటు మీకు కంపల్సరీగా కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అయితే వచ్చి ఉండాలి. 35 words per minute మీరు ఇంగ్లీష్ టైపింగ్ చేయాలి. ఒకవేళ మీకు హిందీ టైపింగ్ వస్తే 30 words per minute మీరు హిందీ టైపింగ్ చేస్తే దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు జాబ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టే, మనకి ఏవైతే ప్రాసెసింగ్ బిల్స్ ఉంటాయి కదా, స్క్రూనిటీ ఆఫ్ ఫైల్స్ అండ్ డాక్యుమెంట్స్ ఎక్సెట్రా, ఈ రిలేటెడ్ ఉన్నటువంటి జాబ్ అయితే మనం అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మీరు ఒకసారి నోటిఫికేషన్ అయితే ఒకసారి చెక్ అయితే చేసుకోండి. ఇక అదేవిధంగా మనకి ఇంకా కొన్ని రకాల పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నాడు జూనియర్, ఇంకా వేరే పోస్ట్. బట్ ఏంటంటే వారికి క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా అడిగాడు కాబట్టి మీకు అవసరం లేదని నేను చెప్పడం లేదు. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీ అనమాట.
ఈ నోటిఫికేషన్కి అప్లై చేసిన ప్రతి ఒక్కరు కూడా 200 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాలి. అయితే ఎవరైతే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు చూసుకున్నట్టయితే, ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు కానీ, లేదంటే ఎస్సీ వాళ్ళు కానీ, ఎస్టీ వాళ్ళు కానీ, అండ్ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళు కానీ, అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరుతున్నారో వీళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. కాబట్టి మీరు సింపుల్గా జీరో పేమెంట్ ద్వారా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైతే ఓబీసీ బాయ్స్ అండ్ జనరల్ ఏడబ్ల్యూఎస్ బాయ్స్ వాళ్ళందరూ కూడా 200 రూపీస్ మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చూసుకున్నట్టయితే బ్రదర్, ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసుకోండి, ద అప్లికెంట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. వాటిలో ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా సిటిజన్సే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. ఇక నెక్స్ట్ మనకు మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకుంటే బ్రదర్, మనకి ముందుగా వచ్చేసి బేసిక్ మెరిట్ లిస్ట్ అని తీసి మనకు రైటింగ్ ఎగ్జామ్కి అయితే పిలుస్తారు. ఈ రైటింగ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. అయితే ఇది ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే. బట్ ఎగ్జామ్లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని మీకు అయితే జాబ్ అయితే ఇస్తారు. అయితే ఈ స్కిల్ టెస్ట్ అనేది మనకు ఎవరైతే కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలని చెప్పిన కదా వాళ్ళకి మాత్రమే. ఇక నెక్స్ట్ స్కిల్డ్ వర్క్ ఉంది కదా, దానికి ఓన్లీ ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. అంటే వర్క్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది. ఇక మనకు ఎగ్జామ్ ప్యాటర్న్ మొత్తం కూడా చూసుకుంటే మనకు రైటింగ్ టెస్ట్ అనేది మనకు సిబిటి ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ కండక్ట్ చేస్తారు. ఒకవేళ ఆఫ్లైన్ ద్వారా అయితే కానీ ఓఎంఆర్ బేస్డ్, అంటే మనకు ఆఫ్లైన్ ద్వారా అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రం మనం ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. ఇక ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలుస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి 1:3 రేషియో కింద పిలుస్తారు అనమాట. ఇక తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఏంటంటే మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అయితే బ్రదర్, మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసిన తర్వాత బై పోస్ట్ ద్వారా కూడా పంపించాలి అని చెప్పాను కదా. మీరు బై పోస్ట్ ద్వారా పంపించడానికి లాస్ట్ డేట్ మనకు అక్టోబర్ 10, 2025 అని వాళ్ళు మెన్షన్ చేశారు. మీరు ఏం లేదు బ్రదర్, మీరు అప్లై చేసినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉంటుంది కదా ఆన్లైన్ ద్వారా, దాన్ని ప్రింట్అవుట్ తీసుకోండి. అట్లాంటివి 2 తీసుకోండి. ఒకటి మీ వద్ద పెట్టుకోండి, ఒకటి మీరు బై పోస్ట్ ద్వారా పంపించాలి. మీరు బై పోస్ట్ ద్వారా పంపించే దాని మీద మీరు సెల్ఫ్ అటెస్ట్ చేయండి. సెల్ఫ్ అటెస్ట్ అంటే లేదు, సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ కింద డేట్ వేయాలి అంతే. ఇక ఒకటి మెయిన్ ఎలాబ్ తీసుకోండి. ఆ మెయిన్ ఎలాబ్ మీద మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్ అంటే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ రాయండి అంతే. ఇక మీరు బై పోస్ట్ ద్వారా పంపించే అడ్రస్ వచ్చేసి ఇక్కడ చూసుకోండి, టు ద హెడ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో ఆటి నుంచి హైదరాబాదు 500039 ఏదైతే ఉందో తెలంగాణ, వీటి వరకు మీరు 2 అడ్రస్ రాసి లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ అని మీ అడ్రస్ రాసి బై పోస్ట్ ద్వారా పంపించండి. ఇక్కడ హైదరాబాద్కి అయితే మీరు బై పోస్ట్ ద్వారా పంపించాలి అక్టోబర్ 10వ తేదీలోపు. అయితే మీరు స్పీడ్ పోస్ట్ అనేది చేయండి, లేదంటే నార్మల్ పోస్ట్ అనేది చేయండి, మీ ఇష్టం అనమాట. వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి మనం ఏదైనా చేసినా ఓకే. అయితే మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసిన దాంతోపాటు మీరు ఇంకా ఏమేమి ఆఫ్లైన్ ద్వారా పంపించాలంటే ఇక్కడ మీరు చూసుకోండి, హార్డ్ కాపీ మీరు ఆన్లైన్ ద్వారా అప్లై చేసిన దాన్ని సిగ్నేచర్ చేసి పంపించాలి. తర్వాత అక్నాలజ్మెంట్ కార్డ్ అనమాట, ఇది మీకు పేమెంట్ ఫీ అనమాట. ఏదైతే పేమెంట్ ఫీజ్ చేస్తారు కదా ఆ పేమెంట్ ఫీజ్ అనమాట, అది దాని జిరాక్స్ కూడా తీసుకోండి. అండ్ 1 రీసెంట్ కలర్ ఫోటో సైజ్ ఫోటోగ్రఫీ ఓ ఫోటో తీసుకోండి. అండ్ దాని మీద మీరు క్రాస్గా సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ ఒకటి సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీకు 10th మేము ఉంటుంది అది. అండ్ మీరు అప్లై చేసిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కానీ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కానీ ఉంటే వాటి జిరాక్స్లు, అండ్ ఏమైనా టైపింగ్ స్పీడ్ షార్ట్ హ్యాండ్ సర్టిఫికేట్ ఉంటే కూడా ఆ సర్టిఫికేటు, అదేవిధంగా మీకు లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కేటగిరీ సర్టిఫికేట్గా అది, ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ కింద అప్లై చేస్తే పీడబ్ల్యూడీ సర్టిఫికేటు, అదేవిధంగా ఆల్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ మీరు అప్లై చేసిన పోస్ట్కి ఏమైనా ఎక్స్పీరియన్స్ అడిగి ఉంటే ఒకవేళ మీ కాడ ఉంటే వాటి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా పెట్టండి. అండ్ ఎవరైనా ప్రజెంట్ ఎంప్లాయీ ఉంటే కనుక వాళ్ళు ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టాలి. ఇక తర్వాత వ్యాలిడ్ డాక్యుమెంట్ ఐడెంటిటీ ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఏదో ఒకటి పెట్టాలి. అండ్ మీరు బై పోస్ట్ ద్వారా పంపించాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఇవి అనమాట. అయితే బ్రదర్, ఇప్పుడు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ప్రతి డాక్యుమెంట్స్ జిరాక్సే, ప్రతిదీ జిరాక్సే. ప్రతి జిరాక్స్ కింద సెల్ఫ్ అటెస్ట్ అయితే వేయాలి. సెల్ఫ్ అటెస్ట్ ఏం లేదు, సిగ్నేచర్ చేసి సిగ్నేచర్ కింద డేట్ వేయాలి అంతే అనమాట. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఏవైతే అఫీషియల్ నోటిఫికేషన్ ఉందో మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటాను. మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. అయితే ఇవన్నీ కూడా మనకు చిన్న పోస్టులే కానీ మనకు పర్మనెంట్ ఉద్యోగాలు, సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తున్నటువంటి సంస్థ కాబట్టి మీకు ఇవన్నీ కూడా పర్మనెంటే. ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. మన జాబ్ లొకేషన్ కూడా మనకు హైదరాబాద్లో వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు నోటిఫికేషన్ మనకు హైదరాబాద్ నుంచి రావడం అయితే జరిగిందనమాట. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, మీకు ఇంకేమైనా డౌట్ కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.